ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరికొన్ని రోజుల్లో అక్షయ పుట్టినరోజు ఉంది. ఆ సమయానికి నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరే వచ్చి అమ్మవారిని, అవనిని, అక్షయ్ని బ్రతిమిలాడుకుని తీసుకుని వెళ్తారు. ఇది నా శపథం, ఇది నా శపథం. మండుతున్న మనసుతో ఓ భార్య చేస్తున్న శపథం ఇది. రగులుతున్న కడుపుతో ఓ తల్లి చేస్తున్న శపథం ఇది. నా మీద నీకున్న ప్రేమ చచ్చిపోయిందేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోలేదు. నన్ను మర్చిపోవడానికి నీకింకో కొత్త పరిచయం అయితే చాలేమో, కానీ నేను నిన్ను మర్చిపోవడానికి ఇంకో కొత్త జన్మ కావాలి. తమరి కండిషన్ కి నేను ఒప్పుకోలేను. బయలుదేరండి. ఎంతో తగ్గి నీ ఇంటికొచ్చాం. వాడేం అన్యాయమైన కోరిక కోరలేదు. ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకపోతే నీ కర్మ. పదండి, వెళ్దాం, పదండి. అవని, అమ్మా నాన్నల్ని కలపడానికి శత విధాల ప్రయత్నం చేశాను. అమ్మను దగ్గరికి తీసుకోవడానికి రాత్రి నాన్న అందరి ముందు ఒప్పుకున్నప్పుడు ఎంతో సంబరపడిపోయాను. అటువంటి కండిషన్ పెడతాడని మాత్రం అస్సలు ఊహించలేకపోయాను. నేను లేకపోతేనే అమ్మను ఏలుకుంటానని అంటున్నాడు. నేను లేకపోతేనే అమ్మని ఎప్పటికీ వదులుకోనని అంటున్నాడు. నేను లేకపోతేనే వాళ్ళ జీవితం బాగుంటుందని అంటున్నాడు. నాన్న తన బిడ్డను ఎందుకు నమ్మలేకపోతున్నాడు? బిడ్డ విషయంలో ఇంకా ఎందుకు అనుమానపడుతున్నాడు? బిడ్డను స్వీకరిస్తేనే కదా అమ్మ మీద పడిన నింద తొలగుతుంది. బిడ్డను స్వీకరిస్తేనే కదా అమ్మకు ఇది వరకటి గౌరవం వస్తుంది. బిడ్డను వద్దని భార్యను మాత్రమే స్వీకరిస్తానని అంటాడేంటి? అది ఎంతవరకు న్యాయమో నువ్వే చెప్పు తల్లి. కుట్రలు చేస్తున్న నిహారిక పెద్దమ్మను మాత్రం నువ్వు చక్కగా చూసుకుంటున్నావు. భర్తతో ఉండేలా చేస్తున్నావు. త్యాగాలు చేస్తున్న అమ్మకు మాత్రం ఎన్నో పరీక్షలు పెడుతున్నావు. ఇది ఎంతవరకు ధర్మమమ్మా? అమ్మ కష్టాలను నువ్వు తీర్చలేకపోయినా నేను తీర్చాలనుకుంటున్నాను. అమ్మ కన్నీరుని నువ్వు తుడవకపోయినా నేను తుడవాలనుకుంటున్నాను. అమ్మ సంతోషాలకు నువ్వు అడ్డుపడినా నేను అడ్డుపడాలని అనుకోవడం లేదు. అందుకే నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను. అక్షయ్గా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడు అర్చనగా ఉన్నప్పుడు కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. అప్పుడు భవానీ అనే భక్తురాల్ని పంపించి కాపాడావు. ఈసారి ఆ విధంగా చేయకు. నన్ను కాపాడకు. ఎందుకంటే పుట్టినరోజు నాడు నా రూపం మారిపోతుంది. ఆ రూపంతో నేను అమ్మా నాన్నల ముందుకు వెళ్ళలేను. నా ఉనికి అమ్మ ఉనికికి ప్రమాదం. ఈ కూతురి నీడ ఆ తల్లి జీవితం మీద పడకూడదు.
నా తల్లి నాకు అద్భుతమైన జన్మనిచ్చింది. నాన్నమ్మ లాంటి మహర్జాతకంతో పుట్టినట్టు చేసింది. మా జీవితాలు పూల పాన్పు అవుతాయి అనుకున్నాను. మా జీవితాలు అందరితో జేజేలో అందుకుంటాయనుకున్నాను. చివరికి ఈ విధంగా తయారవుతాయని అనుకోలేదు. నేను గనక లేకపోతే అమ్మ కుటుంబంతో కలిసి ఉంటుంది. అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నా చావు వార్త నా కుటుంబానికి తెలిసేలా చెయ్యి. అక్షయ రూపంతో నాకు చావుని ప్రసాదించు. అదే నా పాలిట వరం అనుకుంటాను. అవని భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టాలంటే అక్షయ్ని వదులుకోవాలి. అక్షయ్ రేపు ఎప్పుడైనా వచ్చినా తనతో ఉన్న బంధం తెంచుకోవాలి. మేడం, ఏంటమ్మా? అక్షయ్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడాలి. చెప్పమ్మా. విన్న తర్వాత కంగారు పడకూడదు, బాధపడకూడదు. అంతలా నన్ను కంగారు బాధ పెట్టే మాటలావి? అవును మేడం. ఏంటమ్మా? అక్షయ్ గుడిలో కనిపించింది. ఇంటి పరిస్థితులు బాలేవని తనకు ఎలా తెలిసిందో కానీ ఈసారి తన పుట్టినరోజుకి వద్దామనుకుంది కదా, ఇప్పుడు రానంటుంది. ఈ పుట్టినరోజుకే కాదు, జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని కలవనని చెప్పింది. కాబట్టి మీరు శ్రీకర్ సార్ విషయంలో నిర్ణయం మార్చుకోండి. సార్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్షయతో ఇంట్లో అడుగు పెడతామంటూ పంతాలకు పోకండి. అటు బిడ్డకు దూరంగా, ఇటు భర్తకు దూరంగా ఉండకండి. నా మాట విని శ్రీకర్ సార్ పెట్టిన కండిషన్కి ఒప్పుకోండి. నోర్మై! నోర్మై! నా కూతురు వయసు దానివి కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను.